నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు సంయుక్త నికాయలో గృహస్థులకి చెప్పబడిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. అంటే ఇది ఒక డిస్కషన్ లాగా అవుతూ ఉంటుంది అనమాట, భగవానుడికి ఇంకా మిగతా వారికి. దానికన్నా ముందు ఇంతకుముందు నా మాంక్ లైఫ్ ఎక్స్పీరియన్సు ఇవన్నీ కొన్ని వీడియోస్ చేశాను. అవి విన్నవాళ్ళు కొంతమంది ఇలా అనుకుంటున్నారు, భిక్షు లైఫ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది, మేము ఉండగలమా లేమా అని. ఏదైనా ఒక విషయం కష్టం అనుకుంటే కష్టము, సుఖం అనుకుంటే సుఖం. ఇక్కడ నాకెప్పుడు పెద్దగా కష్టంగా అనిపించలేదు మాంక్ లైఫ్. నాకు ఎక్కడ కష్టం అనిపిస్తుందంటే ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నప్పుడు నాకు కష్టంగా అనిపిస్తుంది. ఇంకొకళ్ళు ఏదో ఇది అంటే వస్తారు లేకపోతే చేస్తారు అన్న విషయం మీద ఆధారపడినప్పుడు ఎదురు చూడటంలో కష్టం అనిపించేది. ఇంకొకటి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నేను కొన్ని విషయాలు చెప్పలేకపోవడం వల్ల కష్టంగా అనిపించేది. సో ఒకసారి మనం జీవితంలో లేదు అంటే నో అని చెప్పడం నేర్చుకుంటే కొన్ని సమస్యల నుంచి బయటపడతాం. కాకపోతే ఆ నో అని చెప్పడం వల్ల ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా మాంక్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటే నేను వెళ్ళమని చెప్తాను. కష్టం అనుకుంటే కష్టం, సుఖం అనుకుంటే సుఖం. సో ఇది రేర్ ఆపర్చునిటీ కదా. ఎందుకంటే ఇక్కడ సుఖం అనేది ఏమీ లేదు. బుద్ధ చెప్తారు, సుఖమే దుఃఖము, దుఃఖం ఒక బాణం లాంటిది, ఆ బాణాన్ని పెరిగివేయాలి. అంచేత ఈ శరీరం దుఃఖమే, మనసు కూడా దుఃఖమే. కాకపోతే మీరు ప్రవచ తీసుకున్నప్పుడు కొంతకాలం టీచర్ దగ్గర ఉంటే బాగుంటుంది. వాళ్ళు మీ గురించి కేరింగ్ తీసుకుంటారు, ఇంకా మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అంచేత నా ఎగ్జాంపుల్ని తీసుకొని భయపడాల్సిన అవసరం లేదు. నేను కేవలం నాకు జరిగిన సంఘటనలను మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది, అంతే. సో ఇలాగే అందరికీ జరుగుతుంది అనేది లేదు కదా. సో నేను ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, నా హెల్త్ అంతా కొంచెం రికవర్ అయిపోయింది. కాకపోతే ఇలా ఆలోచించొద్దు అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. చాలామంది ఇలా అనుకుంటూ ఉన్నారు. సో అందుకోసం ఈరోజు ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే, మనం ఉన్న కష్టం అంటే ఏంటి అని నేను అంటాను. కొంతమంది కష్టాలు 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 అంటారు. అసలు కష్టం అంటే ఏంటి? నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఒకసారి అసలు కష్టం అంటే ఏంటి అని. ఉదాహరణకి ఒకరిని అడిగాను, అసలు కష్టం అంటే ఏంటి, నీకు కష్టం అని ఏమనిపిస్తుంది అంటే, ఇది లేకపోవడం, అది లేకపోవడం, వీళ్ళు సరిగా లేకపోవడం, వాళ్ళు సరిగా లేకపోవడం, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, సో అలా జరగలేదు కాబట్టి ఇది కష్టంగా ఉంది. అక్కడ కోరుకుంది ఆ వ్యక్తే, తీరలేదని దుఃఖపడుతుంది ఆ వ్యక్తే. సో నిజానికి అక్కడ కష్టాన్ని క్రియేట్ చేసుకుంది కూడా ఆ వ్యక్తే. అంచేత ఎవరికైనా జీవితంలో అసలు కష్టం అనిపిస్తుంది అనుకోండి, అసలు ఏంటి అనేది ఆ కష్టాన్ని అనలైజ్ చేయండి. కొంతమందికి తినడానికి ఆహారం ఉంటుంది, వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకు మించిన సుఖం ఏముంటుంది? అవన్నీ ఉండి కూడా ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇది తీరలేదు, అది తీరలేదు, నాకు ఈ స్టేటస్ లేదు, ఇది లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. వీటన్నిటిని పెట్టుకొని దుఃఖాన్ని తెచ్చుకుంటారు. అంటే నేను అనేది కష్టపడొద్దని కాదు, పట్టుదలతోటి కృషి చేయండి. బట్ అసలు కష్టమని
దుఃఖపడొద్దు అని చెప్తున్నాను. సో, ఏదైనా జీవితంలో అసలు కష్టంగా అనిపించింది అంటే దాన్ని అనలైజ్ చేయండి. అసలేంటి ఆ కష్టం? అది నిజమైన కష్టమైనా లేకపోతే నాకు నేనే కష్టమని అనుకుంటూ ఉన్నానా? అలా అనలైజ్ చేసుకుంటే అది మీకు దొరుకుతుంది. అంటే సమస్య ఎక్కడైతే ఉంటుందో దానికి తప్పకుండా సొల్యూషన్ గూడా ఉంటది. కొన్నిసార్లు మనం ఆ సమస్యనే వదిలిపెట్టడమే సొల్యూషన్ అవ్వచ్చు. అంటే ఒక సమస్య ఉంది. దానికి పరిష్కారం దొరకట్లేదు కొన్నిసార్లు. అటువంటప్పుడు ఆ సమస్యనే వదిలిపెట్టాలి. అదే పరిష్కారం అనుకుంటే దాన్నే వదిలిపెట్టాలి. దాన్నే పట్టుకొని ఇది నేను వదలలేకపోతున్నాను. నా ఎమోషను లేకపోతే నా ఈ ఇది లేకపోతే నేనింత కష్టపడి చేశాను. లేకపోతే నేను ఇంత ఇది చేశాను. వాళ్ళు నా మాట వినట్లేదు. ఇవన్నీ కూడా అంటే నేననేదేంటంటే ఉన్నది ఉన్నట్లుగా జీవించడానికి ప్రయత్నించండి. సో, అంచేత కష్టం అంటే ఏంటి అనేది మీకు మీరు అనలైజ్ చేసుకుంటే అప్పుడు సొల్యూషన్ దొరుకుతది. అలా కాకుండా జీవితం మొత్తం గూడా పరుగులెడుతూనే ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి. మన లోపల నిజంగా దుఃఖానికి కారణము ఉండేటువంటి రాగద్వేష మోహాలు. అవి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి అనేది గుర్తించగలగాలి. ఏదైనా ఒక విషయాన్ని చేస్తున్నాము, ఏదైనా ఒక బంధంలో ఇరుక్కుపోతున్నాము అంటే వాటన్నిటికి కారణం మనం వాటి పట్ల ఉన్న రాగద్వేష మోహాలే. ఆ రాగద్వేష మోహాలను వదిలిపెడితే ఇంకా సుఖంగా ఉంటామన్నమాట. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. వేరే చోట కూడా మీరు ఈ స్టోరీ విని ఉండొచ్చు. అదేంటంటే సమస్య ఉండేది చిన్నది. కానీ దాన్ని ఇంకా పెద్దది చేసుకుంటూ పోతామన్నమాట. సొల్యూషన్ వెతుక్కుంటూ. ఒక ఊరికి దూరంగా ఒక భిక్షువు లేకపోతే ఒక సాధువు ఉంటూ ఉండేవాడు. ఆ సాధువు అక్కడ ఉండే ప్రజలకి సాయంత్రం పూట ఏవో ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రవచనాలు వినడానికి వచ్చేవాళ్ళు. విన్న తర్వాత ఆయనకి రోజు ఒక అరటిపండు ఇచ్చేవాళ్ళనమాట. ఆ సాధువు ఇంకా అంటే సన్యాసం తీసుకున్నా కానీ తన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోలేదు. ఇటువంటి సన్యాసులు చాలామంది చూస్తూ ఉంటాం కదా. అంటే సన్యాసంలో ఉండి కూడా ఇంకా కోపము, రాగము ఇవన్నీ నిండా ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పే మాటలకి, చేసే పనులకి చాలా తేడా ఉంటుంది. అయితే ఆ సాధువు ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక్క అరటి పండును మాత్రమే తీసుకుంటాడు. వీళ్ళు ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వినడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఆయన కోసం ప్రవచనం విన్న తర్వాత ఒక అరటి పండుని ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆ అరటి పండును తీసుకున్న తర్వాత ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత ఆయన స్నానం చేయడానికి వెళ్ళేవాడు. అక్కడ అరటి పండుని పెట్టేసి వెళ్ళేవాడు. అయితే ఒకరోజు స్నానం చేయడానికి వెళ్ళే ముందు అక్కడ పెట్టేసి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆ కుటీరంలో ఉండే ఒక ఎలక ఈ అరటి పండును తింటూ కనబడుతుంది. అయితే ఈయన రోజు రాత్రి ఒక్క అరటి పండే తీసుకుంటాడు. నా కోసమని పెట్టుకున్న అరటిపండు ఈ ఎలక వచ్చి తిన్నది అని ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి దాన్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ ఎలక కదా, అది ఎంత తరిమినా కానీ ఆహారం ఉంటే మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. అలా తర్వాత రోజు కూడా అలాగే జరుగుతుంది. మూడో రోజు కూడా అలాగే జరుగుతుంది. ఇక ఆయనకి రోజు రోజుకి ఆ ఎలక మీద కొంచెం కోపం ఎక్కువైపోయింది. దీన్ని ఇలా కాదు, ఈ ఎలక రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఎలక దేనికి భయపడుతుంది? పిల్లికి భయపడుతుంది. అయితే అక్కడికి వచ్చే ఉపాసకులకి చెప్తాడు, ఇక్కడ ఒక ఎలక రోజు నేను పెట్టే అరటి పండు తింటూ ఉంది. ఈ ఎలక ఎంత తరిమినా కానీ అది మళ్ళీ వస్తూనే ఉంది. ఈ ఎలక దేనికి భయపడుతుంది అంటే పిల్లికి భయపడుతుంది అని చెప్తారు. సరే,
ఒక పిల్లి ఉంటే బాగుంటుందేమో అని ఆ సన్యాసి అంటాడు. వాళ్ళు కూడా ఉపాసకులు మరి ఆయన చెప్పారు కదా, ఆయన అడిగింది కాదనలేరు కదా అంచేత ఒక పిల్లిని తెచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు మరి అక్కడ పిల్లి నివసిస్తూ ఉందంటే దానికి రోజు ఆహారం అవసరం కదా, రోజు పాలు పోయాల్సి ఉంటుంది. మరి ఆ పాలు కావాలంటే మరి ఏం చేయాలి, రోజు ఎవరో ఒకరు తీసుకొని రావాలంటే కష్టమైపోతుంది. అంచేత పాలు కావాలంటే ఒక ఆవు కావాలి. ఇంకా పిల్లి అక్కడే నివసిస్తుంది కదా, రోజు దానికి పాలు కావాలి. ఈ విషయాన్ని చెప్తే ఆ ఉపాసకులు కూడా ఒక ఆవును కూడా తెచ్చి పెడతారు. ఇక ఆవు కూడా వచ్చింది. మరి ఆవు వచ్చిందంటే దానికి ఆహారం కావాలి కదా, అది గడ్డి మేస్తుంది, దాన్ని కొంచెం బయట తిప్పుకొని రావాలి. మరి ఆ పని ఎవరు చేయాలి అంటే అక్కడికి వచ్చే ఉపాసకులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని, సరే రోజు ఒక పిల్లవాడిని పంపిస్తాము, వాడు వచ్చి ఈ ఆవును మేపి పాలు పితికి మీకు ఇచ్చేసి వెళ్తారు అని చెప్తాడు. ఆ సాధువు కూడా సరే అని చెప్తాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఆ ఎలక రావడం మానేసింది. ఇక పిల్లి అక్కడే నివసిస్తుంది, ఈ ఆవు కూడా అక్కడే నివసిస్తుంది. ఆ పిల్లోడు అప్పుడప్పుడు రోజు వచ్చి ఏదో ఒక టైంలో దాన్ని తీసుకెళ్ళి మేపి మళ్ళీ తీసుకొచ్చి అతడు వెళ్ళిపోయేవాడు. ఒకసారి ఆ పిల్లోడికి జ్వరం వచ్చింది. అయితే వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరో ఒకళ్ళు ఆవుని తిప్పాలి కదా, అందుకోసం ఈ అబ్బాయి వాళ్ళ అక్కని పంపిస్తారు. ఆమె వెళ్ళి ఆవుని తిప్పుకొని వచ్చి పాలు పితికేసి ఆ సాధువుకి ఇస్తూ ఉండేది, కొంచెం మాట్లాడుతూ ఉండేది ఆయనతోటి. ఆ అమ్మాయి కూడా వయసులో ఉంది కదా, కొంచెం చలాకీగానే ఉండేది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ కొద్ది రోజులు గడిచింది. ఆ తర్వాత ఒకరోజు వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఆ అమ్మాయి తడుచుకుంటూ వచ్చేసరికి ఆ అమ్మాయిని ఆ విధంగా చూసేసరికి సాధువు లోపల నిద్రాణంగా ఉన్నటువంటి కామం అన్నది తలెత్తింది. సో కొంచెం చనువుగా ఉన్నారు కదా, ఇక ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అంటే చిన్నపిల్లోడికి తమ్ముడికి బాగున్నా బాగలేకపోయినా ఇక అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ పోతూ ఉండడం జరిగింది. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీనికి కారణమని ఎవరని వాళ్ళ అమ్మ నాన్న కొట్టి అడిగితే అప్పుడు ఆ సాధువు పేరు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక వాళ్ళ కోపం అనేది కట్టలు తెంచుకుంటుంది. ఇప్పటి వరకు ఆ సాధువుని కనపడినప్పుడల్లా కూడా కాళ్ళు మొక్కేవాళ్ళు. ఇప్పుడు అతడి కాళ్ళు విరగొట్టేసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి, అంతకుముందు ఆశ్రమం బోర్డు అని ఉంది కదా, ఆ బోర్డు తీసేసి ఇప్పుడు ఈ కుటుంబం అంతా కూడా ఆ ఆశ్రమంలోనే ఉండటం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు ఉండే ఆవులు గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా, వ్యవసాయం, ఇప్పుడు ఆ పనులన్నీ కూడా అతడితోటే చేయిస్తూ ఉన్నారు. సో ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకేం కావాలి అది మాత్రం చేస్తే సరిపోతుంది కదా. అంటే ఈ స్టోరీ అసలు అంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఆ అరటి పండు ఎలక తిన్నది అని. ఆ తిన్న వెంటనే ఇతనికి కోపం వచ్చింది. అంటే ఇతని లోపల ఉన్న ఈ రాగద్వేష మోహాలే అతన్ని ఇలా చేయడానికి ప్రేరేపించాయి. కోపం వచ్చింది, వెంటనే దానికి పిల్లి కావాలన్నాడు, ఆ తర్వాత ఆవు అన్నాడు, ఆ తర్వాత పిల్ల వచ్చింది, ఇదంతా జరిగింది. అయితే ఒకవేళ ఆ ఎలక అరటిపండు తిన్నది అనుకో, ఆ ఉపాసకులకి ఇలా చెప్పొచ్చు ఏమనంటే, 2 అరటి పండ్లు తీసుకురండి రేపటి నుంచి అని చెప్తే, ఆ ఎలకకు ఒక అరటి పండు ఇచ్చేసి దానికి పెట్టేసి ఏనో ఒక అరటి పండు తింటే సరిపోయేది కదా. అలా కాకుండా ఇప్పుడు అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న రాగద్వేష మోహాలతోటి మనం జీవితాన్ని గడుపుతూ ఉంటామో అప్పుడు
మనమే కొత్త సమస్యలను తెచ్చుకుంటాం. అలా కాకుండా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ షార్ట్‌గా ఉంచుకుంటే బాగుంటది. అందుకోసమే అసలు కష్టం అంటే ఏంటి అని ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. నాకు ఏది కష్టంగా అనిపిస్తుంది. నేను ఒకదాన్ని కోరుకున్నాను. అది జరగలేదన్నదే నాకు కష్టం. అది కోరుకున్నది ఎవరు? నేనే. సో, ఎవరికి వాళ్ళు అలా అనలైజ్ చేసుకొని ఏమి కావాలి, ఏమి వద్దు అనేది చెప్తూ ఉంటారు. అంటే ఈ స్టోరీ నేనెందుకు గుర్తుంచుకుంటానంటే, కొంతమంది ఇలా చెప్తారు. బంతే మీరు ఇలా బయట ఉండి ఒకే చోట ఉండకుండా ఇలా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే కన్నా మీరే ఒక విహారం లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు కదా! లేకపోతే ఏదైనా విహారం యొక్క బాధ్యతలు తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. అయితే నన్ను నేను అనలైజ్ చేసుకున్నప్పుడు నాకేం కావాలి? నాకు జస్టు ఈ శరీరాన్ని నిలపడానికి కొంచెం ఆహారం అవసరం అవుతుంది. దాంతోపాటు ఈ ఎండ, వాన, చలి నుంచి తట్టుకోవడానికి ఒక చిన్న కుటీరం లాంటిది అవసరమవుతుంది. ఇక మిగతాది నా సాధన చేసుకుంటూ కొంచెం ఎటువంటి డిస్టర్బెన్స్ లేని చోటైతే బాగుంటుంది. అయితే ఇది సమస్య అనుకోండి. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విహారాన్ని స్టార్ట్ చేస్తే అది విహారాన్ని నడపడం అన్నది అంత ఈజీ అయిన విషయం కాదు. అది ఒక సంసారం కింద మారిపోతుంది. నాకు తెలిసినంతలో దాని బాధ్యతలు చూసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలంటే గృహస్థ ఉపాసకులు మళ్ళీ దాన్ని వచ్చి చూసుకోవాలి. ఇవన్నీ చాలా పెద్ద లింక్ అండి. సో, నాకున్న సమస్యకి నేను పరిష్కారం వెతుక్కుంటాను. అంతేగాని కొత్త సమస్యలు తెచ్చుకోవాలని నేను అనుకోను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అసలు కష్టం అంటే ఏంటి, దానికి సొల్యూషన్ అంటే ఏంటి అనేది వెతికి చూడండి. మీకే దొరుకుతుంది. సో, మీ లోపల ఉన్న రాగద్వేష మోహాలే అవి డ్రైవ్ చేస్తూ ఉంటాయన్నమాట మిమ్మల్ని. ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు, ఇట్లాగెందుకు జరిగింది, మిగతా వాళ్ళంతా ముందుకు వెళ్తున్నారు, నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు అని మీ లోపల ఉన్న చిత్తమలినాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అవి చెప్పినట్టు మీరు నడవటం కాదు, మీరు చెప్పినట్టు అవి నడుచుకోవాలి. సో, అల్పేచ్ఛత అన్నది ఎప్పుడు మంచి విషయం అన్నమాట ఎవరికైనా కానీ. అలాగే సంతృప్తి ఉన్న వాటితోటి సరిపెట్టుకోవడం కూడా ఒక మంచి గుణం అన్నమాట. అలా కాకుండా ఇది కావాలి, అది కావాలి అని కోరుకున్నారనుకోండి, మీకు మీరే దుఃఖాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అలాగని ఏమీ చేయకుండా ఉండమని కాదు నా అర్థం. మీకు దుఃఖాన్ని కలిగించే విషయాలు ఏమున్నాయి, అసలు నిజంగా అది దుఃఖమా కాదా? అంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు గంటల తరబడి. అసలు ఆ ఆలోచన వల్ల ఏమి రిజల్ట్ వస్తుంది, లేకపోతే దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో అది నిజంగానే ఇప్పుడు పరిస్థితా, లేకపోతే జరిగిపోయిన విషయం గురించా, లేకపోతే భవిష్యత్తు గురించా? జరిగిపోయిన విషయాన్ని అయితే ఎవరూ మార్చలేరు. భవిష్యత్తు అయితే ఎవరి చేతిలో లేదు. కేవలం వర్తమానం మాత్రమే ఉంది. వర్తమానంలో మనం ఎలా ఉండాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. అంచేత సహనం కావాలి మనకి. సహనం లేకపోతే ముందుకు వెళ్ళడం కష్టమైపోతుంది. సో, నేను చెప్పాలి అనుకుంటే, ఎవరైనా భిక్షువు కావాలి అనుకుంటే అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే గృహస్థ జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి, టైము కుదరదు. ఈ సాధనకి చాలా ఏకాంతం అన్నది అవసరము. అప్పుడే నిరంతరత అన్నది వస్తుంది. ఎవరికైనా అవకాశం ఉంటే కనుక అవ్వడానికి ప్రయత్నించండి, భయపడద్దు. సో, దమ్మంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే దమ్మం మనల్ని చూసుకుంటుంది అనేది నేను నమ్ముతాను.
జరిగేది జరుగుతుంది. ఏం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది కదా! మనం దాన్ని ఒప్పుకోనప్పుడే అది దుఃఖంగా మారిపోతుంది. సో, ఆహ్, సంయుక్త నికాయలో ఒక సూత్త ఉంది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేనిలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథపిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు రాత్రి చాలా గడిచాక సత్తుల్లప సమూహానికి చెందిన అనేక మంది దేవతలు సుందరమైన తమ దేహకాంతితో మొత్తం జేతవనాన్ని ప్రకాశింపజేస్తూ భగవానుని సమీపించారు. సమీపించి వారు భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డారు. ఒక పక్కన నిలబడ్డ ఒక దేవత భగవానుని ఎదుట ఈ గాథను పలికారు. ఇక్కడ దేవత అంటే వాళ్ళు కూడా మనలాంటి జీవులే, కాకపోతే వాళ్ళ లోపల ఇంద్రియ సుఖాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. మనం బహుశా 70-80 సంవత్సరాలు బ్రతికామంటే వాళ్ళు వేల లక్షల సంవత్సరాలు కూడా బ్రతికే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే పుణ్యం చేసుకుంటారో, అంటే దానము శీలాన్ని ఆచరించి అబద్ధం చెప్పకుండా సత్యంతో ఉంటారో అటువంటి వాళ్ళు అంటే ఎక్కువగా వీటిని పాటించడం వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత దేవతా జన్మను పొందుతారని బుద్ధ చెప్తాడు. అది కూడా పర్మనెంట్ కాదు అని చెప్తాడు. ఆ పుణ్యం పూర్తవగానే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ పూర్వ కర్మ విపాకం ప్రకారం మళ్ళీ వేరే చోట జన్మను పొందడం జరుగుతుంది. అది కూడా దుఃఖమే అని చెప్తాడు. అంచేత నిర్వాణం పొందడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఈ దేవతగా పుట్టాలి, ఆ దేవతగా ఆ స్వర్గలోకంలో, ఈ లోకంలో, ఆ లోకంలో పుట్టాలనే కోరికను వదిలిపెట్టండి. అయితే మంచి వారితో మాత్రమే ఉండాలి. మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు ఉత్తములవుతారే కానీ హీనులెప్పుడూ కారు అని భగవానుడు అంటాడు. అయితే అక్కడ ఉండే దేవత ఇంకొక గాథను చెప్తుంది. అదేంటంటే మంచి వారితో మాత్రమే ఉండాలి, మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు ప్రజ్ఞావంతులవుతారే కానీ వేరు కారు. అయితే అక్కడ ఉండే ఇంకొక దేవత ఇంకొక గాథను చెప్తుంది. మంచి వారితో మాత్రమే ఉండాలి, మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు శోక సమయంలో శోకించరు. మంచివారు అంటే ధర్మంలో నడిచేవారు అని అర్థము. అంటే మూర్ఖులు కానివారు. మంచి వారితో మాత్రమే ఉండాలి, మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు బంధువుల వద్ద అంటే వాళ్ళ మధ్యలో వెలిగిపోతారు. ఇంకొక దేవత ఈ గాథను పలుకుతుంది. మంచి వారితో మాత్రమే ఉండాలి, మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు సుగతిని పొందుతారు. అయితే ఇంకొక దేవత ఇలా చెప్తుంది. మంచి వారితో మాత్రమే ఉండాలి, మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు సుఖాన్ని పొందుతారు. అప్పుడు ఇంకొక దేవతతోటి భగవానుడితోటి ఇలా అంటుంది. భగవాన్, ఎవరు చెప్పింది బాగుంది అంటే ఈ 3-4 దేవతలు చెప్పారు కదా, వాళ్ళలో ఎవరు చెప్పింది బాగుంది అని అడిగితే భగవానుడు ఇలా చెప్తాడు. మీరందరూ చెప్పింది ఒక విధంగా బాగానే ఉంది, కానీ నేను చెప్పింది కూడా వినండి. ఏంటంటే మంచి వారితో మాత్రమే ఉండాలి, మంచి వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అలా మంచి వారి వద్ద
సద్ధర్మాన్ని నేర్చుకున్న ప్రాణులు అన్ని దుఃఖాల నుండి ముక్తుడవుతాడు. అంటే మిగతా దేవతలు ఏం చెప్పారు? వాళ్ళు సుగతిని పొందుతారు, బంధువుల మధ్య వెలిగిపోతారు, సుఖాన్ని పొందుతారు అని చెప్తారు. కానీ ఇక్కడ ఇలా మంచి వారితో సాన్నిహిత్యం చేయడం వలన అన్ని దుఃఖాల నుండి ముక్తుడవుతాడు అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరితోటైనా స్నేహం చేస్తున్నామంటే మనం నిబ్బానాన్ని పొందడానికి, ధర్మంలో ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడాలి, వాళ్ళ సాన్నిహిత్యం అన్నది. సో అటువంటి వారితోటి స్నేహం చేయాలి అని చెప్తున్నాడు. అయితే ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథపిని కూడా ఆరంభంలో ఉంటున్నప్పుడు ఇంకొక దేవత భగవానుడి ఎదుట ఈ గాథలను పలుకుతాడు. ఏంటంటే, లోభంతో కానీ పొరపాటున కానీ దానం ఇవ్వబడదు. తెలిసినవాడు పుణ్యాన్ని కోరి దానం చేస్తాడు. అంటే దానం అంటే ఏంటి? ఒక వ్యక్తి దగ్గర ఉన్నదాన్ని ఇంకొకరితోటి పంచుకోవడం. అంటే తన లోపల ఉన్న లోభ గుణాన్ని పోగొట్టుకొని త్యాగ గుణాన్ని పెంచుకోవడం. దానం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇలా అనుకోవాలి, ఏంటంటే ఇది నాకు పుణ్యాన్ని తీసుకొస్తుంది కదా అని. ఇంకొక దేవత ఇలా అంటుంది, ఏ భయం కలగకూడదని లోభి దానం చేయడో ఆ భయం అతనికి ఎలాగూ తప్పదు. అతడు భయపడే ఆకలి దప్పులు ఆ మూర్ఖుని ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా స్పర్శిస్తాయి. అందుకని లోపాన్ని తొలగించి మలినాన్ని జయించి దానం చేయాలి. పుణ్యకర్మలతోనే ప్రాణి పరలోకంలో నిలుస్తాడు. ఇక్కడ పరలోకం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడైనా పుట్టచ్చు, ఏ లోకంలో అయినా కానీ. ఇందాక చెప్పాను కదా, దానము, శీలము, సత్యము, ఈ 3 విషయాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు స్వయం దేవతా జన్మను పొందుతారు అని భగవానుడే చెప్తాడు. ఇంకా ఇంకో దేవత ఇలా అంటుంది, తనకు ఉన్నదాన్ని తోటి వారితో పంచుకునే బాటసారుల్లా కొంచెమే ఉన్న ఇతరులకు ఇచ్చేవారు మృతుల మధ్య సజీవంగా ఉంటారు. ఇదే సనాతన ధర్మం. కొందరు తమకున్న కొంత నుండే ఇస్తారు, కొందరు ఎంతున్నా ఇవ్వడానికి ఇష్టపడరు. తనకున్న కొంత నుండి ఇవ్వబడిన దానం దాని సహజ విలువ కన్నా 1000 రెట్లు అధికము. ఇలా చెప్పిన తర్వాత ఇంకొక దేవత ఇలా అంటుంది, దుర్లభమైన దాన్ని ఇచ్చేవారు దుష్కరమైన కర్మను చేస్తారు. అంటే దుర్లభమైందంటే చాలా కష్టం మీద వాళ్ళు పొందినటువంటి దాన్ని ఇవ్వడం అన్నమాట. అసంతులు బదులు తీర్చుకోలేరు, సద్ధర్మాన్ని అనుసరించడం కష్టము. అందుకని మంచివారికి చెడ్డవారికి మరణానంతర గతులు వేరుగా ఉంటాయి. చెడ్డవారికి నరకానికి, మంచివారు స్వర్గానికి పోతారు. అలా చెప్పగా మరో దేవత భగవానుడితోటి ఇలా అంటుంది, భగవాన్ ఎవరు బాగా చెప్పారు? అప్పుడు భగవానుడు ఇలా అంటారు, ఒక విధంగా మీరంతా బాగానే చెప్పారు, కానీ నేను చెప్పేది కూడా వినండి అని భగవానుడు ఈ గాథను చెప్తాడు. ఏంటంటే, పరిగ ఏరుకొని బ్రతుకుతూ ఉన్న, పరిగ అంటే గడ్డి ఏరుకొని బ్రతుకుతూ ఉన్న, ధర్మాన్ని ఆచరిస్తూ భార్య బిడ్డల్ని పోషిస్తూ తనకున్న ఆ కొంత నుండే ఇచ్చేవాని దానానికి, ఇంకా సంపన్నులు ఇచ్చే 1000 లక్షల విలువ చేసే, అంటే కోట్ల విలువ చేసే దానాలు కూడా సాటి రావు. అంటే చాలా పేదరికంలో ఉన్నవాడు కూడా తన దగ్గర ఉన్న దాంట్లో నుంచి కొంత దానం చేసేది, అది లక్షల కోట్లు విలువ సంపద ఉన్న వాళ్ళు ఇచ్చే దానికి సమానం కాదు అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకని? వారి విపులమైన గొప్ప త్యాగాలు ధమ్మాన్ని ఆచరించే వ్యక్తి దానానికి సమం కావు. వేలకు వేలు విలువైన దానాలు ఇచ్చే
వారు శత సహస్ర దానాలు అతడు చేసిన దానంలో లేశ మాత్రం కూడా ఎందుకు కావు? ఎందుకంటే అన్యాయంలో నిలిచి నరికి చంపి ఏడిపించి కన్నీరు పెట్టించి హింసతో సంపాదించిన ధనం నుండి ఇవ్వబడే ఆ దానాలు ధర్మాన్ని ఆచరించే వ్యక్తి ఇచ్చిన దానానికి సమం కావు. అందుకని వందలు వేలు విలువ చేసే శత సహస్ర దానాలు ఆ ధర్మాన్ని ఆచరించే అతడు చేసిన దానానికి లేశ మాత్రం కూడా సాటి రావు అని భగవానుడు చెప్తాడు.